హలో అండి. మనీ సేవ్ చేయడం కష్టంగా ఉన్నా కూడా, మనీని మనం ఎలా సేవ్ చేయగలము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. నాకు ఇంట్లోకి అంటే ఖర్చులకి మా హస్బెండ్ ఇచ్చిన అమౌంట్‌లో నుంచి నేను ఎలా సేవింగ్ చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ప్రతి మంత్ బడ్జెట్ ప్లానింగ్ వీడియో, అలాగే నేను ఎలా సేవ్ చేస్తానని వీడియో అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను కదా! మీరు చూడకపోతే గనుక ఒకసారి లాస్ట్ మంత్‌వి కూడా ఒకసారి చూడండి. మీకు కంపల్సరీ నచ్చుతాయి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలుకు మనీ అనేది చాలామంది సేవింగ్ అయితే చేసుకోరండి. మనకి వచ్చిన అమౌంట్‌ని మాత్రం దాన్ని యథావిధిగా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాము. దానికి చాలా రీజన్సే ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులలో శాలరీ గానీ, ఏదైనా కానీ ఉంది అంటే ఆటోమేటిక్‌గా ఖర్చులు కూడా దానికి డబలే ఉన్నాయి. కానీ సేవింగ్స్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. మీరు ఎంతైనా సేవింగ్ చేయండి, కానీ సేవింగ్ అయితే ఉండాలి కదా మనకు. ఈ సేవింగ్ చేయడం కూడా చాలా కష్టం, అంటే చాలా కష్టమేనండి చెప్పాలంటే. ఎందుకు అంటే మనం చాలా ఇష్టాలను వదులుకొని మనకు మన పిల్లల అన్ని ఇష్టాలని వదులుకొని మరి సేవింగ్ అయితే చేసుకోవాల్సొస్తుంది. ప్రతి చిన్న దాని కాడ కూడా మనం ఆ సేవింగ్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాల్సొస్తుంది కదా! ఇప్పుడు మనకు ఒక వస్తువు కావాలంటే దాని గురించి ఒక 4, 5 మాటలు ఆలోచించి దాన్ని కొనాలి. ఎందుకంటే దానికి పెట్టే డబ్బులు మనకు వేస్ట్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం పెట్టే ప్రతి రూపాయి కూడా మనకు లెక్క అంటే తెలియాలి. ఇప్పుడు ఈ నెల మొత్తం మీరు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారనేది తెలియాలి అంటే మీరు బడ్జెట్ ప్లానింగ్ అనేది వేసుకోవాలి. కాబట్టి మీరు బడ్జెట్ ప్లానింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. బడ్జెట్ ప్లానింగ్ ఉంటే కూడా చాలామంది ఖర్చులైతే వేస్ట్ ఖర్చులనేది అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్‌గా టెంప్ట్ అయితూ ఉంటాం కదా! ప్రతిదానికి బయట ఫుడ్‌కు లేకపోతే లగ్జరీ లైఫ్‌కు, అంటే ఏదో పక్కనోళ్ళు కొన్నారు కదా అని అంటే వస్తువులు కానించి ఇంట్లో అలంకరించే వస్తువులు, డ్రెస్సులు ఏదైనా కానివ్వండి, పిల్లల కానించి పెద్దల వరకు అన్నీ అందరికీ అవసరమయ్యేటివి పక్కన వాళ్ళని చూసి ఎక్కువగా టెంప్ట్ అయిపోయి వాళ్ళు కొన్నారు మనకు కావాలి. అలాంటి మైండ్ సెట్ ఉంటే ఎప్పటికీ మనం సేవింగ్ అయితే కాదండి. మన బడ్జెట్‌కి తగ్గట్టు మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. మనకి ఎంతన్నా ఉండనియండి. జీతం తక్కువనా, మీకు వచ్చే డబ్బులు తక్కువనా కాదు. ఎంత వచ్చినా కూడా మీరు వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేశారు అంటే గాను ఆటోమేటిక్‌గా సేవింగ్స్ అనేది అవుతూ ఉంటాయండి. ఎప్పుడు కూడా మనకు లేని దాని గురించి ఎక్కువగా బాధపడిపోవడం కంటే, ఉన్న దాంట్లో నుంచి హ్యాపీనెస్ వెతుక్కోవడం చాలా మంచిది. దానివల్ల మనకు మనీ ఎక్కువగా వేస్ట్ కాదు. మనము చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళ దగ్గర డబ్బులున్నా కూడా ఖర్చు పెట్టుకోరు అని అనుకుంటూ ఉంటారు. డబ్బులు ఉండాయి, కానీ ఉండాయి కదా అని ఖర్చు పెట్టుకోకూడదు కదా! ఇప్పుడు అందరూ ఎవ్వరు మనకు సాయం చేయరండి. మన దగ్గర డబ్బుందంటే మన చుట్టూ ఉంటారు. డబ్బు లేకపోతే మనల్ని దేకను కూడా దేకరు. కాబట్టి మీరు సేవింగ్స్ చేసుకోవాలి కంపల్సరీ. అలా అని సేవింగ్ చేసిన దాన్ని కూడా ఎక్కువగా ఖర్చు పెట్టేసుకోకూడదు. ఇప్పుడు మీరు ఇంత సేవింగ్ చేశారు, దాన్ని డబల్ చేసుకోవడానికి ఆలోచించాలి తప్ప, దాన్ని ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. నేనైతే ఎక్కువగా గోల్డ్ మీదనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తానండి. ఒక 5 మంత్స్‌కి ఒకసారి అలా ఒక గ్రామ్ అయినా సరే తీసుకోవడానికి ట్రై చేస్తాను సేవింగ్ చేసిన అమౌంట్‌లో నుంచి. కాబట్టి దాన్ని అంటే డబల్ చేసే విధంగా ఉండాలి గానీ, ఇప్పుడు చాలామంది మెసేజ్ ఏం చేస్తున్నారంటే, ఆ మనీ అయితే సేవింగ్ చేస్తున్నాం కానీ, అది ఏదో ఒక ఖర్చు, ఇంట్లోకి ఏదో ఒక ఖర్చొచ్చి ఆ అమౌంట్‌నయితే మేము యూజ్ చేసేస్తున్నామని చాలామందికి ఇదే ఉంటుంది. ఎందుకంటే అది అందరికీ ఉన్న ప్రాబ్లమేనండి, కాదనట్లేదు. కానీ మాక్సిమం ఎక్కువగా అలాంటిది రాకుండా చూసుకోవడానికి ట్రై చేయండి. మీరు స్ట్రాంగ్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మనం ఏదైనా అనుకున్నామంటే అది ఈజీగా సాధించగలము. కానీ వస్తాయి, ప్రాబ్లమ్స్ రాకుండా అయితే ఉండవు. కానీ ఒక్కసారి అంతే, ఒక్కసారి వదులుకోవాలి. ఇంక ప్రతి మంత్ అలా వదులుకుంటూ ఉంటే మీరు సేవింగ్ చేసి కూడా వేస్ట్ అవుతుంది కదా! కాబట్టి మీరు మనీ సేవ్ చేయడానికి కూడా చాలా టిప్స్ అయితే నేను వీడియోలో అయితే షేర్ చేశాను. మీరు ఒకసారి చూడండి. ఛానల్ మొత్తం చూసి మీకు ఏదో ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక నేనైతే ఈ నెల ఎంత సేవ్ చేశాననేది చూపిస్తాను. ఇక మార్కెట్‌కు ఇప్పుడు 5 వారాలొచ్చాయి కదా! మీకు 2500 అయితే నేను తీసుకుంటానండి. ప్రతి వారానికి 500 అయితే మార్కెట్‌కి నేను లెక్కేసి పక్కన పెట్టేసుకుంటాను. కానీ నేను ఖర్చు పెట్టేది ఎంతో తెలుసా? 1500. అంటే ప్రతి వీక్‌కు 300 రూపీస్ మాత్రమే నేను ఖర్చు పెడతాను. కాబట్టి నేను 1500 మాత్రమే నేను లెక్కలోకి వేసుకొని 1000 రూపీస్ సేవ్ చేస్తాను. ఇక్కడ కూడా మీరు అనుకోవచ్చు 300 సరిపోతుందని. ఈ స్ అంటే నలుగురమే కదండీ! ఎక్కువ మంది లేం కదా! నలుగురు ఇప్పుడు ఇద్దరం పెద్దవాళ్ళము, ఇద్దరం చిన్న పిల్లలము. ఎంత ఖర్చు వస్తుందో చెప్పండి? కూరగాయలు కానీ, మళ్ళీ మేము మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నంకి సెపరేటు, నైట్‌కి సెపరేట్ చేస్తాను. అయినా కూడా మనము అదే చెప్తున్నా, ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. వంటలో ప్లానింగ్ ఉండాలి. వండిన దాన్ని మనం ఇప్పుడు కూరగాయలు తెచ్చుకోవడం అంత పెద్ద మ్యాటర్ కాదు. వేలు వేలు పెట్టి కూడా తెచ్చుకుంటాము. కానీ వాటిని నీట్‌గా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవడము, వాటిని మనము
వండుకోవాలి. వండుకున్న వాటిని డస్ట్‌బిన్‌లోకి కాకుండా మన కడుపులోకి పోయే విధంగా చూసుకోవాలి. అంతే తప్ప ఇంతింత వండుకొని దాన్ని వేస్ట్ చేయడం కంటే వండుకున్న కొద్దిగైనా సరే దాన్ని పారేయకుండా ఉంటే మనం మనీ సేవ్ చేసినట్టే అక్కడ కూడా. మీరు వండుకొని తినకుండా పారేసినామనుకోండి అది వేస్టెడ్ ఆహ్, మనీ అక్కడ వేస్ట్ అయినట్టే కదా! అట్లాంటప్పుడు కూరగాయలు తెచ్చుకోవడమే మనకు తెలిసిపోతుంది. నేను ఆల్రెడీ ప్రతి వీకు ఫుడ్డు ఏమేమి తినాలి, ఏమేమి వండుకోవాలని ప్లానింగ్‌తో రాసేసి పెట్టేసుకుంటాను. దానికి తగ్గట్టే తెచ్చుకొని చేస్తూ ఉంటానండి. కాబట్టి నాకు ఈ 1500లో కూడా రూ. 100 అలా అంటే మాక్సిమం 100, 200 అయితే సేవింగ్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాను. ఎందుకంటే మనం పెట్టే మనకు ఈ 2500 కాదండి. ఇప్పుడు మనకు ర మనము ఇంట్లోనే ఉంటూ సంపాదించలేకపోయినా కానీ మనము ఈ సేవింగ్ చేసుకోవడం వల్ల కూడా మనం సంపాదించినట్టే లెక్క అవుతుంది కదా! ఇక నెక్స్ట్ వచ్చేసి పాలు. ఈ పాలకొచ్చేసి ప్రతి నెల 1500 అయితే పక్కన పెట్టేస్తాము. ఈ 1500లో కొన్ని రోజులు వాళ్ళు పాలు పొయ్యరు గదా! అలాంటివి లెక్కేసుకొని కొన్ని రోజులు మనం ఉండకపోవచ్చు. అలా ఒక 100 ఒక 150 అలా గూడా ప్రతి నెల సేవింగ్ అయితే అవుతుందండి. ఇంకా ఇక్కడి పెట్టే అమౌంట్‌లోంచి నాకు నెయ్యి గూడా వస్తుంది ప్రతి నెల కూడా. ఇప్పుడు పాలు కొంచెం మంచిగా పోపిచ్చుకుంటాం కాబట్టి దాంట్లో నుంచి నేను నెయ్యి గూడా తీస్తాను. ఇవన్నీ అంటే ఒక ప్లానింగ్‌తో చేసుకోవాలండి. ఇప్పుడు ఏదో తెచ్చాము కూరగాయలు అట్లా పడేసాము, ఏదో ఒకటి వండేద్దాము, ఏదో ఒకటి పెట్టేద్దాంలే ఈ టైంకి అయిపోతే సరిపోతదనుకుంటే మనకక్కడ భంగమైపోతాయి గదా! ఏది ముందు ఖరాబవుతుంది, ఏది వండుకోవాలని ఒక ప్లానింగ్ ఉండాలి. అలాగే ఇక పాలు తెచ్చి తోడేసేసాం, లేకపోతే పాలు తాగేసేసాం అనుకుంటే కుదరదు. పాలు తోడేస్తే దాని మీద మీగడ ఎట్లా కలెక్ట్ చేయాలి, దాన్ని నెయ్యి ఎలా చేసుకోవాలి. నెయ్యి కూడా మనకు కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది గదా! ఇవన్నీ ఒక ప్లానింగ్‌తో మనం మనీ సేవ్ చేయాలని మైండ్ ఉందనుకోండి, ప్రతి ఒక్క దాని దగ్గర మనం సేవింగ్ చేయడానికి మన మైండ్ ఆటోమేటిక్‌గా సెట్ అయితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ సరుకులు. ఈ సరుకులు అనేది చాలా పెద్ద ప్రాసెస్ చెప్పాలంటే. మనకి ఏది అవసరమో, ఏ దానికి ఎక్కువ ఎక్కడ పెట్టాలి డబ్బులు అనేది మనకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి ఒకసారి లిస్ట్ రాసుకొని పోవాలి. డీమార్ట్‌కి అలా వెళ్తాం మేము. వెళ్ళినప్పుడు కంపల్సరీ లిస్ట్ ఉండాలి. లిస్ట్ లేకపోతే పక్కన కనిపించేటివన్నీ వేసేసుకొని ఈ 5000 కాదు 10,000 అయినా కూడా బిల్ అవుతుంది. మాకు మాక్సిమం 3000, 4000లో అయితే కంప్లీట్ అవుతుంది. దాంట్లో కూడా అప్పుడప్పుడు డ్రెస్సులు అలా కూడా తెస్తూ ఉంటాము. ఎక్కువగా ఏది అవసరం లేనిది తీసుకొచ్చుకోమండి. అన్నీ అవసరమయ్యేటివి మాత్రమే తెస్తాను నేను. పిల్లలకు కూడా స్నాక్స్ అలాంటివి ఎక్కువగా తీసుకురాను. వాళ్ళు అడిగితే అప్పుడుకు ఒకవేళ వాళ్ళు వస్తేనే మాక్సిమం పిల్లలు అడిగితే మాత్రమే నేను బిస్కెట్స్ అలాంటివైతే తెప్పిస్తానండి. కాబట్టి ఇలా దీంట్లో 1500 అయితే సేవింగ్ అయితే అవుతుంది. ఇక నాకు రూ. 1000 ఇస్తా అని చెప్పాను. ఆ రూ. 1000 కూడా అలాగే ఉంటుంది. ఇది నేను ఈ రూ. 1000 నా ఖర్చులకు యూజ్ చేసుకోవచ్చు. కానీ నాకంత ఎక్కువగా నేనేం ఖర్చు పెట్టను కదా! కాబట్టి నాకంత అవసరం అయితే ఉండదు. ఈ మొత్తం సేవింగ్స్ వచ్చేసి 3700 అయితే అయ్యిందండి. ఈ మంత్ వచ్చేసి సేవింగ్ అయితే నాకు 3700 అయింది. కానీ ఈ అమౌంట్‌ని మీరు ఇలాగే పెట్టేసుకుంటే ఏమీ రాదు. దీన్ని మనం సేవింగ్ చేయడం ఒక లెక్క. దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టకుండా డబల్ చేసే విధంగా ఆలోచించాలి మీరు. పోస్ట్ ఆఫీస్‌లో కట్టుకుంటారా? లేకపోతే బంగారు కొంటారా? వెండి కొంటారా? అనేది మీ ఇష్టం. ఈ అమౌంట్‌ని మీరు డబల్ చేయాలి. అలా ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయండి. ఇలా చేయడం వల్ల మనకు ఆ అమౌంటు ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు మనకు కూడా హ్యాపీనెస్ అయితే వస్తుంది. మనం సేవ్ చేసినది. అలా కాకుండా ఇప్పుడు ఒక అవసరం పడింది పిల్లలకు ఫీజు లేకపోతే బుక్స్ కావాలన్నారు. ఏదో ఒకటి అవసరం పడిందంటే దాన్ని వాడకూడదు. వాడినామా ఇంత కష్టపడి ఇప్పుడు ఈ అమౌంట్ సేవ్ చేయడానికి ఒక నెలకు నేను ఎంత తిప్పలు పడ్డాను అనేది నాకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు డబ్బులు సేవ్ చేయడం చాలా చాలా కష్టం అండి. వచ్చిన జీతం కరెక్ట్‌గా దీనికి మాత్రమే సరిపోతుంది. కానీ దీంట్లో నుంచి కూడా మనము సేవ్ చేయాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? ఎన్ని వదులుకొని ఎన్ని చేస్తే గాని మనకి ఈ అమౌంట్ సేవ్ అవుతుంది చెప్పండి. మనము ప్రతి ఒక్క దాని దగ్గర ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సేవింగ్ చేయడం ఎంత కష్టమంటే అది ప్రతి ఒక్కరికి తెలుసులెండి. కానీ సేవ్ చేయాలి కంపల్సరీ. ఇక మేము ఎక్కువగా ఏ దానికి ఖర్చు పెట్టం కాబట్టి ఈ అమౌంట్ అయినా సేవింగ్ అయితే అవుతుంది. ఇక సరుకుల దగ్గర కూడా చాలా ప్లానింగ్ ఉండాలండి. ఏది అవసరం ఉంది, ఏది అవసరం లేదు, ఇప్పుడు డేట్ ఏది మనకి ఎక్కువ క్వాంటిటీ అవసరం అనేది అన్నీ చూసుకొని ప్రతి నెల సరిపోయినట్టు తెచ్చుకుంటాము. ఇప్పుడు సరుకుల దగ్గర మనం ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని పెట్టుకున్నా కూడా అవి వేస్ట్ అయితే అక్కడ రూపాయి పోతుందనే ఉద్దేశంతో జాగ్రత్తగా మేనేజ్ చేస్తే మనం ఇప్పుడు ఈ అమౌంట్ రావాలంటే మన హస్బెండ్ ఎంత కష్టపడుతుంటారో చెప్పండి. హస్బెండ్స్ ఎంత కష్టపడితే మనకి ఈ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్‌లోంచి మనం వేస్ట్‌గా చేయడం కంటే వచ్చిందని సేవింగ్ చేయడం బెస్ట్ కదా! ఈ సేవింగ్ చేయడానికి కూడా నేను ఎన్నో ప్లానింగులు చేసి ఎన్నో ఇష్టాలను అంటే మొత్తం కాదులెండి. ఒక 50% అయినా సరే మనం మనీ సేవ్ చేయాలంటే కొన్ని వదులుకోవాలి కదా! అలా అని ఏదో మొత్తం వదులుకున్నామని చెప్పట్లేదండి. మా హ్యాపీనెస్‌కు మేము కావాల్సినంత చూసుకొని కొన్ని ఇష్టాలను వదులుకొని మరి సేవింగ్ అయితే స్టార్ట్ చేశాము.
మన దగ్గర ఇప్పట్లో డబ్బులుంటేనే మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడున్న పరిస్థితులలో అందరూ రిలేటివ్స్ గానీ, ఎవరైనా కానియండి ఆహ్, తల్లిదండ్రులతో సహా అందరూ అలాగే తయారయ్యారు. డబ్బుంటేనే మనల్ని మంచిగా చూస్తున్నారు. డబ్బు లేకపోతే అసలు మనల్ని పట్టించుకొని కూడా పట్టించుకోకుంటున్నారు. ప్రతి ఒక్కరు డబ్బుకి మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అలా అని డబ్బొక్కటే కాదు, మనకు రేపొద్దున మన అవసరాలకు కూడా మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా మనం లైఫ్ హ్యాపీగా జీవిస్తే చాలు. అందుకోసమే ప్రతి ఒక్క ఇప్పుడు మనకు డబ్బులొచ్చినప్పుడు మనం సేవింగ్ చేసుకోవాలి. ఇదే మనకు రేపొద్దున మనకు యూజ్ అవుతుంది గదా! కాబట్టి ఎక్కువగా మనీ సేవింగ్ మీద నేను ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను. ఇది అమౌంట్ చిన్నదే అయ్యుండొచ్చు. కానీ నాకైతే చాలా చాలా పెద్ద అమౌంట్ అండి. ఎందుకంటే నేనేం సంపాదించట్లేదు గదా! మనం సంపాదిస్తుంటే మనకు ఇంకా సేవింగ్ అయితే ఎక్కువ చేసుకుంటాం. మనం ఇంట్లో ఉండి కూడా మనకిచ్చిన దాంట్లో ఖర్చులన్నీ తగ్గించుకొని ఇంట్లో అందరికీ అన్నీ కావాల్సిన ఫుడ్డు అన్నీ మెయింటైన్ చేస్తూ కూడా ఇక్కడ సేవింగ్ చేయడం అనేది నాకు మెయిన్ ఇంపార్టెంటు. వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ.